Ropes Vocart Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Digital Virtual Learning Bangarupalam, Palamanar, Gangavaram Petapanjani Mandals. Hi, hello everyone. Welcome to Ropes Organization. Myself Sai Rupa. I am teaching English subject, and previous class I explained that every successful story is also a story of great failures. In that lesson, yesterday I explained that in that Abraham Lincoln, first person is Abraham Lincoln. తన ఏజ్లో 21 అంటే తన ఏజ్ 21 సంవత్సరాలు ఉన్నప్పుడు తన యొక్క ఫెయిల్యూర్స్ అనేది ఫేస్ చేశాడు. తర్వాత తన ఏజ్ ఇట్స్ బీయింగ్ ఆన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ అట్ ఏజ్ ఆఫ్ 52 అంటే తన ఏజ్ 52 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన సక్సెస్ అనేది సాధించాడు. నెక్స్ట్ పర్సన్ తీసుకుంటే ఇట్స్ బీయింగ్ ఆన్ హీఈస్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ పర్సన్ హీ వాజ్ ఇన్వెంటెడ్ ద ట్రయాడ్స్ ట్యూబ్. హీఈస్ ఎ ట్రయాడ్స్ ట్యూబ్. ఆల్రెడీ yesterday itself I said this is about the triads tube. Here the person, he invented the triads tube. He is a Leedy Forrest. In the year of 1930 he invented the Leedy Forrest invented the 1930 the triads tube, because he is also faced so many failures. అంటే తన జీవితంలో ఫెయిల్యూర్స్ని అందుకున్న తర్వాత కూడా తన సక్సెస్ సాధించడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ పర్సన్ హ్యాస్ రైట్ బ్రదర్స్. It's being on, this is the two members, these two Wright brothers in the 1903. In the year of 1903, they also face so many different type of the bullets. Bullets is nothing but ఎగతాళి చేయడం. అలా దాంట్లో తీసుకుంటే న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ వాళ్ళు ఆ పత్రిక వాళ్ళు మీరు ఎలా ఈ యొక్క ఫ్లైట్ అనేది ఈ యొక్క ఎయిర్ స్పేస్లో ఎలా వెళ్తుంది అనేది ఎగతాళి చేసినంతటికి వాళ్ళు సక్సెస్ అందుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే కొలోనియల్ శాండర్స్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దట్ కొలోనియల్ శాండర్స్ హీఈస్ అ పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 65. తన ఏజ్ 65 సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళ అమ్మ నేర్పించిన ఒక వంటని తను ఎలా పాపులరైజ్ చేసుకొని ఏదో ఒకటి చేయాలి తన ఏజ్లో అనేసి అక్కడ తీసుకున్న పర్సన్లో వన్ ఆఫ్ ద పర్సన్ కొలోనియల్ శాండర్స్. దిస్ ఈస్ ద పర్సన్ కొలోనియల్ శాండర్స్. అండ్ ఆఫ్టర్ ద 1000 times of he tried well, but he got first order. 1000 సార్లు ప్రయత్నించినప్పటికీ తనకు ఒక ఫస్ట్ ఆర్డర్ అని వచ్చింది. బట్ హీ విల్ నాట్ క్విట్ అట్ ద బీయింగ్ ఆన్ 100 or 50. He quit and is not at all at the lifetime, but is being on try and trying he get the success. And next person is now in the present. You can see that, you can see first person, this is the person. As a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. One day a minister at the church heard him to draw some cartoons. Disney was walking out of a small mouse infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was start of Mickey Mouse. See that? As a young cartoonist, you can see, observe here, here's a person is Walt Disney. You can see this picture. ఈ పర్సన్ తీసుకుంటే ఇతను ఒక యంగ్ కార్టూనిస్ట్. ఇప్పుడు మనం పిల్లవాళ్ళనే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కార్టూన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో క్రియేషన్ అనేది మనకు తెలియదు. బట్ హియర్ వన్ ఆఫ్ ద యంగ్ కార్టూనిస్ట్, దట్ నేమ్ ఇస్ వాల్ట్ డిస్నీ. యూ కెన్ సీ దిస్ పిక్చర్. హియర్స్ ద పర్సన్ ఇస్ వాల్ట్ డిస్నీ. సో హీఈస్ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్. అంటే చాలా రిజెక్షన్ అంటే అతను చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా అక్కడున్న న్యూస్ పేపర్ ఎడిటర్స్ అనేవాళ్ళు రిజెక్ట్ చేశారు. అతను ఎలాంటి బొమ్మలు వేసినా కూడా ద రిజెక్టెడ్ హ్యాస్ మోర్, బట్ దే సెడ్ యూ హ్యావ్ నో టాలెంట్. అంటే నీకు వర్క్ చేయడానికి నువ్వు ఏ దానికి పనికిరాదు అనే యొక్క మాటలు అనేది తనని అనడం కూడా జరిగింది. బట్ వన్ డే మినిస్టర్ అట్ ఎ చర్చ్ హెస్ హర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. అంటే అక్కడ చర్చ్లో పనిచేసే ఒక మినిస్టర్ అతను వచ్చి తనకి ఒక సజెషన్ లాగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏమైనా అడిగాడంటే యూ నీడ్ టు డ్రా సమ్ కార్టూన్స్. అంటే నీకు తెలిసిన బొమ్మలని డ్రాయింగ్ చేసుకొని తీసుకోరా అని చెప్పడం జరిగింది. బట్ డిజ్నీ వాజ్ వాకింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ స్టేట్ నియర్ ద చర్చ్ వేర్ హీ వాజ్ ఈస్ బీయింగ్ అండ్ లీవింగ్. వాల్ట్ డిజ్నీ అంటే ఇతను ఎక్కడ ఉంటున్నాడంటే చర్చ్కి దగ్గరగా ఒక షెడ్ అనేది ఉంది. ఆ షెడ్లో యాజ్ వాకింగ్ అవుట్ ఆఫ్ స్మాల్ మౌస్. infested is there is no place to want to live human being. అంటే
మనిషి లేని ప్రదేశంలో మొత్తం అంటే ఎలుకలు మాత్రమే ఉన్నాయి. ఆ చర్చ్ పక్కలో ఉన్న ఆ షెడ్లో ఓన్లీ ఎలుకలు మాత్రమే ఉన్నాయి. ఆఫ్టర్ సీయింగ్ ఎ స్మాల్ మౌస్, హియర్ యూ కెన్ సీ దిస్ వాల్ట్ డిస్నీ హిస్ డ్రాయింగ్ హ్యాస్ ఎ స్మాల్ మౌస్ హియర్. అంటే మొత్తం అతను అక్కడ ఉన్న వాల్ట్ డిస్నీకి ఒక ఎలుక అనేది కనిపించింది. హీ వాజ్ ఇన్స్పైర్డ్. వై హీ వాజ్ ఇన్స్పైర్డ్? బికాస్ హీ వాజ్ లివింగ్ ఇన్ యాజ్ అ డీప్ ఇన్ఫెస్టెడ్ షెడ్. ఇన్ఫెస్టెడ్ అంటే అక్కడ మానవులు ఉండడానికి లేని పరిస్థితుల్లో అక్కడ మౌసెస్ మాత్రమే ఉన్నాయి. బట్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ అంటే ఆ ఒక్క ఎలుకని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. సో దట్ వాజ్ అ స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. ఇప్పుడు మనం కార్టూన్లో తీసుకుంటే మిక్కీ మౌస్ అనేది ఇట్స్ వెరీ హ్యాస్. Here also you can see the Walt Disney is drawing here Mickey Mouse. Yes, we know that. Here also you can see once observe that here also he was standing beside of the Mickey Mouse. కాబట్టి ఇక్కడ ఇతను ఆ యొక్క మిక్కీ మౌస్ని డ్రా చేసిన వెంటనే హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ అ కార్టూన్ పిక్చర్ ఆఫ్ ది మిక్కీ మౌస్. దిస్ ద పర్సన్ వాల్ట్ డిజ్నీ హిస్ ఫేస్ ఇన్ మెనీ రిజెక్షన్స్. అంటే తన ఫెయిల్యూర్ అనేది చాలా చూశాడు. తనకి టాలెంట్ అని లేదనే వాళ్ళ దగ్గర కూడా సక్సెస్ అనిపించుకొని ఇప్పుడు మనం ఈ యొక్క కార్టూన్ నేషన్లో తీసుకుంటే మిక్కీ మౌస్ ఇస్ ద ఫేమస్. ఇస్ ఇట్ రైట్? సో దట్స్ వై హియర్ ద యంగ్ కార్టూనిస్ట్ హీ ఈజ్ ఆల్సో ఫేసెస్ సో మెనీ రిజెక్షన్స్. So next one, successful people don't do great things, they only do small things in a great way. అంటే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించిన వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దగా గ్రేట్గా గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏది చేసినా చిన్నదైనా కూడా అది గొప్పగా చేయాలని అనుకున్నప్పుడే మనకు విజయం అనేది వస్తుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్, వన్ డే ఎ పార్షియలీ డెఫ్ 4-year-old kid came home without a note his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, my Tommy is not stupid to learn. I will teach him myself. At that, Tommy grew up to be a great Thomas Edison. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. See, one day partially deaf అంటే partially is nothing but has little bit అంటే తనకు వినిపిస్తుంది కానీ అంతగా వినిపించని కారణంగా here the old kid and how many years for that? 4 years. అంటే 4 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయికి ఒక పాకెట్లో ఒక నోటీస్ అనేది వాళ్ళ స్కూల్ వాళ్ళు పంపించారు. హిస్ పాకెట్ హ్యాస్ హిస్ టీచర్. అక్కడ ఆ పాకెట్లో ఆ నోటీస్ చూస్తే యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లర్న్, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. అంటే ఏంటంటే టూ స్టూపిడ్ అంటే తను చెప్పిన పని ఏది కరెక్ట్గా చేయడు, అతను చదువుకు పనికిరారు కాబట్టి అతని స్కూల్లో నుంచి పంపిస్తున్నాము అనేసి ఒక నోటీస్ అనేది వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఆ స్కూల్ వాళ్ళు పంపించడం అనేది జరిగింది. హిస్ మదర్ రెడ్ ద నోట్ అండ్ ఆన్సర్డ్ అంటే వాళ్ళమ్మ ఆ యొక్క నోటీస్ని చదివిన వెంటనే అగైన్ షీ రిప్లైడ్. వాట్ షీ రిప్లైడ్? మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లర్న్, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. నా కొడుకేం అంత పనికిరాని వాడైతే కాదు, నేను అతనికి టీచ్ చేస్తాను, మీరు అసలు టీచ్ చేయాల్సిన అవసరం లేదని ఆమె కూడా దానికి రిటర్న్ నోటీస్ అనేది పంపించడం అని జరిగింది. అండ్ ద టామీ గ్రూ అప్ టు ద గ్రేట్ థామస్ ఎడిసన్. హూ ఈస్ దట్ పర్సన్ హియర్? టామీ ఈజ్ అ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ here you invented the Thomas Edison has only 3 months for formal schooling and was partially deaf. He is a partially deaf is nothing but little bit he is not able to heard అంటే వినడానికి కూడా తనకు వినిపిస్తుంది కానీ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాస్ హర్డ్. సో హియర్ హిస్ ఫార్మల్ స్కూలింగ్ ఈజ్ నథింగ్ బట్ అతను 3 సంవత్సరాలు తన జీవితంలో 4 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయి తన లైఫ్లో ఒక 3 నెలలు మాత్రమే తన స్కూలింగ్ అనేది చేయడం అని జరిగింది. సో హీ ఈజ్ ఇన్వెంటెడ్ ద హ్యాస్ లైక్ దిస్ బల్బ్. థామస్ ఎడిసన్ హ్యాస్ ఇన్వెంటెడ్ ద like this. We can see this is the bulb. You can see this is the picture of the Thomas Edison. He done has wonder అంటే తన లైఫ్లో ఏది సాధించలేడు ఇలాంటి అతన్ని స్టూపిడ్గా అని అనుకున్న ప్రతి ఒక్కరికి తన విజయం అనేది సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. సో థామస్ ఎడిసన్ ఈజ్ ఇన్వెంటెడ్ దిస్ బల్బ్. అండ్ నెక్స్ట్ వన్, హెన్రీ ఫోర్డ్ forgot to put the reverse gear in the first car he made. Henry Ford is nothing but here the person you can see
Yes, here the person is Henry Ford. Forgot to put the reverse gear in the first car he made. అంటే హెన్రీ ఫోర్డ్ అనే వ్యక్తి కార్లు ఫస్ట్ తను ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది, కానీ ఆ కార్ని తయారు చేయడంలో దాంట్లో రివర్స్ గేర్ వేయడం అనేది ఫిట్ చేయాలనే దాన్ని మర్చిపోయాడు. బట్ హియర్ యూ కెన్ సీ ద పర్సన్ ఫస్ట్ ఇన్వెంటెడ్ as car. Once you can observe this picture, here's a person invented the car, Henry Ford. See here he invented the first car, but if he was not invented the car, what is the presence now? In the present tense, we are not having the vehicle like that car. So here see, do you consider these people failures? They succeed in spite of problems and not in absence of them, but to the outside world it appears as they got so lucky. See here, do you consider these people failures? అంటే ఇప్పుడు మనం వీళ్ళని వాళ్ళ విజయాన్ని సాధించామనుకోవాలా, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళ యొక్క విజయం వచ్చింది అనుకోవాలా అనుకుంటే, ది సక్సెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ప్రతి ఒక్క మెట్టు ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాం, ఇంకొకసారి వీ నీడ్ టు ట్రై అగైన్ అండ్ అగైన్ అంటిల్ వీ గెట్ ద సక్సెస్. అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ ఒక మెట్టు ఎక్కారు అంటే ఒక్కొక్క ఫెయిల్యూర్ని చూస్ చేస్తూ ఆఫ్టర్ దే గెట్ ద సక్సెస్. అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ అనేది సాధించలేదు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాళ్ళలో ఎవరు కూడా వాళ్ళ సక్సెస్ అనేది సాధించడం అనేది చాలా ఇంపాసిబుల్. బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ ఒక్కరైనా అక్కడ మనం ఇంతవరకు చూసిన వాళ్ళలో వాళ్ళ యొక్క సక్సెస్ని చూస్తున్నాం తప్ప వాళ్ళకి ఆ సక్సెస్ ఎలా వచ్చిందనేసి ఎవరు కూడా మాట్లాడుకోవడం లేదు. బట్ అవుట్ సైడ్ ద వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ సరౌండింగ్ హస్. The people who are in the surrounding us, they thinking that it appears as though they just got lucky. అంటే అదృష్టం వరించింది. ఈ యొక్క మాట మనం నార్మల్గా వింటూ ఉన్న మాటే. అదృష్టం అంటే ఏంటి? ద పర్సన్ హీ ఈస్ నాట్ డన్ ఎనీథింగ్, హీ ఈస్ సిట్టింగ్ అలోన్ ఇన్ ద హ్యాస్ హోమ్, దే విల్ గెట్ ద సక్సెస్. అంటే కూర్చొని ఉన్నాము అన్న వెంటనే మనకు సక్సెస్ వస్తుంది, మన ప్రయత్నమే లేకుండా సక్సెస్ వస్తుంది అన్న మాట అనేది అబద్ధం. సో హియర్ ద outside world is nothing but the people who are in the surroundings. So these, and next one, all successful stories have great failures. The only difference is that every time they failed and they bounced back. This is called a falling forward and rather than backward. You learn and move forward, learn from your failure and keep moving. All success stories are stories of great failures. Already we are discussed that. What is the meaning of that? All success stories అంటే ప్రతి ఒక్కరి విజయం వెనకాల ఏదో ఒక ఫెయిల్యూర్తోనే వాళ్ళు ఫస్ట్ తన లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఆఫ్టర్ దే గెట్ ద సక్సెస్. దే హ్యావ్ ఓన్లీ డిఫరెన్స్. ఆ యొక్క డిఫరెన్స్ ఏంటంటే ఫెయిల్యూర్ని ఎప్పుడు మనం చూడలేం. సక్సెస్ అయిన పర్సన్ని మనం అడగాలి అనుకున్నప్పుడు ఫెయిల్యూర్ అనేది వాళ్ళు చెప్పరు. బట్ వీ నీడ్ టు నో హౌ దే డన్ హ్యాస్ లైఫ్. యాజ్ యూ కెన్ సీ ఫాలింగ్ ఫార్వర్డ్ అండ్ రేదర్ దెన్ బ్యాక్వర్డ్. అంటే ప్రతి వాళ్ళు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు, అలాగే వెనక్కి వస్తున్నారు. కానీ ఫార్వర్డ్ చేస్తూ ఉండకుండా బ్యాక్వర్డ్తోనే ఇప్పుడు నాకు ఒక అన్సక్సెస్ఫుల్ నేచర్గా ఉండిపోవాలి అంటే నాకు ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి నేను ఇంకా ప్రయత్నించకూడదు అనే ఒక ఆలోచనతో ఉంటే దే విల్ నాట్ గో ఫర్ ది ఫార్వర్డ్. They will not grow as in one step to the forward. You learn and move forward. Yes, learn. What the things we learn? Mistakes to be better become a successful person. ఎప్పుడైతే మనలోని మిస్టేక్స్ మనకు తెలుస్తాయో అప్పుడు కీప్ ఆన్ గోయింగ్ మీన్స్ ప్రతి ఒక్కటి మనం ఆలోచిస్తూ దాని గురించి రెక్టిఫై చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ఇట్స్ విల్ హ్యాస్ హెల్ప్ టు అస్. Learn from failure and keep moving. Yes, already I told that as failure అనేది మన జీవితంలో వచ్చినప్పుడు we need to keep moving. అంటే ఎప్పుడు ఈ ఫెయిల్యూర్ వచ్చింది సో ఐ నీడ్ టు స్టాప్ హియర్ అంటే ఇక్కడికి ఆపేస్తే దెర్ ఈజ్ నో సక్సెస్. సో నెక్స్ట్ వన్, in 1914 Thomas Edison at the age of 67 lost his factory and which was worth a few $1 million on fire. It had very little insurance. No longer a young man, Edison watched his lifetime effort to go up and smoke and said, there is a great value in disaster. All our mistakes are burnt up and thank we can start new. In spite of the disaster, 3 weeks later, he invented the phonograph. What an attitude.
See that in 1914, at the year of 1940, Thomas Edison. Here the person, he invented at the age of 67. Thomas Edison తన వయసు 67 సంవత్సరాలు ఉన్నప్పటికీ తన లైఫ్లో ఏది కోల్పోకూడదు దాన్ని కోల్పోయాడు. అంటే ఎంతో కష్టంతో తన జీవితంలో పడిన కష్టం అంతా ఒక ఫ్యాక్టరీ అనేది పెట్టాడు. ఆ ఫ్యాక్టరీ అనేది తన లైఫ్లో చాలా ఇట్స్ అ మెమరబుల్ పార్ట్. బట్ హీ లాస్ట్ ఇట్. హౌ ఇట్ ఈస్? బికాజ్ ఆఫ్ ఫైర్. అంటే ఫైర్ డిజాస్టర్తో తన ఫ్యాక్టరీ అనేది అక్కడికక్కడే మొత్తం కాలిపోవడం జరిగింది. హీ హ్యాడ్ ఎ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. అంటే ఆ కాలిపోయిన తర్వాత కూడా దానికి ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఇట్స్ బికమ్ హ్యాస్ యాజ్ లిటిల్ ఇన్సూరెన్స్. అంటే తను పెట్టిన దానికంటే పెట్టుబడి కంటే చాలా తక్కువ అమౌంట్ రావడం అనేది జరిగింది. సో నో లాంగర్ యంగ్ మ్యాన్. అంటే అతను 67 years ఉన్నప్పుడు కూడా ఎడిసన్ వాజ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ టు గో అప్ ఇన్ ద స్మోక్ అండ్ సెడ్, అంటే నేను సంపాదించిన ప్రతి ఒక్క సక్సెస్ని ఈ యొక్క పొగ, అంటే నాలో ఉన్న ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని ఈ పొగ అనేది తీసుకొని వెళ్ళిపోయింది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకొని వెళ్ళిపోయింది. దెర్ ఇస్ ఎ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. నేను ఇప్పటికీ బాధపడడం లేదు. ఎందుకు? ఇలాంటి డిజాస్టర్ జరిగింది, నేను ఇంకా కోల్పోయాను, నా జీవితంలో నేను ఇంకా ఏ సక్సెస్ కాలేను అని అసలు అతను అనుకోలేదు. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బంటప్. అంటే నేను చేసిన ప్రతి ఒక్క తప్పు అనేది ఇలా ఈ యొక్క అగ్గిలో కాలిపోయిందనేసి తను అనుకోవడం జరిగింది. థ్యాంక్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ. అంటే దేవుడికి అడుగుతున్నాడు ఏమనేసి, ఇంకా నా లైఫ్ని కొత్తగా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్ 3 weeks later ఇన్వెంటెడ్ ద ఫోనోగ్రాఫ్. వాట్ అన్ యాటిట్యూడ్! ఈజ్ నథింగ్ బట్ తన యొక్క క్యారెక్టరైజేషన్ తీసుకుంటే ఈజ్ నాట్ డిసప్పాయింటెడ్. అండ్ ఆఫ్టర్ ద 3 weeks, అంటే అలా అగ్ని ప్రమాదం జరిగిన 3 వారాలకే తన ఒక ఫోనోగ్రాఫ్ని ఇన్వెంటెడ్ చేయడం అనేది జరిగింది. Here you can see the person, he is Thomas Edison. Here you can see this picture of the phonograph. Phonograph is it's a use of musical instrument. And in the older days, అంటే ముందు కాలంలో మనం ఇప్పుడు సిడీ ప్లేస్ ఉన్నాయి, అలాగే డివిడి ప్లేస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నాం. అలాగే అప్పుడు దీన్ని ఫోనోగ్రాఫ్గా అతను అంత డిజాస్టర్ జరిగినప్పటికీ 3 వారాలతో within 3 weeks he invented this type of the phonograph. As next one, as last, below are some examples of failure of successful people. See, Thomas Edison failed approximately 10,000 times while he was working on the light bulb. అంటే థామస్ ఎడిసన్ ఇప్పుడే చెప్పాను, బల్బ్ అనేది కనుగొన్నాడు. తను బల్బు కనుక్కోవడానికి అప్రాక్సిమేట్లీగా సుమారుగా 10,000 సార్లు తను ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ అట్ ద లాస్ట్ టైం హీ ఇన్వెంటెడ్ ద బల్బ్. నెక్స్ట్ వన్, హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. అంటే తన జీవితాన్ని 40 ఏళ్లతో ముగించాలంటే నేను ఇంకా ముందు స్టెప్ వేయలేను, నా లైఫ్లో నేను ఇంకా ముందుకు రాలేను అనేసి అనుకోవడం అనేది జరిగింది. బట్ యాజ్ లీ లా కోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టు అట్ ద ఏజ్ ఆఫ్ 54. ఫైర్డ్ ఈజ్ నథింగ్ బట్ డిస్మిస్డ్. అంటే లీ లాకోకా అనే అతను ఒక కార్ మేనేజర్. హీ వాంట్ టు ఇన్వెంటెడ్ ద కార్, బట్ హెన్రీ ఫోర్డ్ ఆల్రెడీ ఐ సెడ్ హియర్ ద పర్సన్ యూ కెన్ సీ దట్ హీ వాజ్ ఇన్వెంటెడ్ ద కార్. సో ఇతన్ని ఫైర్డ్ అంటే డిస్మిస్ చేయడం. తన ఆఫీస్లో నుంచి డిస్మిస్ చేసేసినప్పటికీ 54, అట్ ద ఏజ్ ఆఫ్ 54 హీ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ కార్. హెన్రీ ఫోర్డ్ హీ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ కార్. Next one, Young Beethoven was told that he had no talent for music. Young Beethoven, yes, you can see this is the person, he was a young Beethoven. He was not having any type of talent. అంటే తనకి సంగీతం అనేది ఏమీ రాదు, నువ్వు దేనికి పనికిరావు అన్న వాళ్ళ దగ్గర. బట్ he gave some of the best music to the world. Not only the India, he gave the best music to the some of the as throughout the world. So you can see this last picture here, the people who are in the majesties, they're enjoying about this, they sing Beethoven music. So this is about the people who are done the life to they become the success. So this is the people, and here the person already I said he gave the best music to the world. He is the last person, Young Beethoven. సో మీకు ఏదైనా ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే మీరు నాకు కమెంట్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అనిపిస్తే మా యొక్క సబ్స్క్రిప్షన్ చేసుకోండి మా యొక్క ఛానల్ని. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్.